ఓకే హై గైస్ అందరికీ వెల్కమ్ టు రియాక్షన్ రివ్యూ వీడియోస్. అండ్ ఈ యొక్క సిరీస్లో మనం రియాక్ట్ అవబోయే 9th షార్ట్ ఫిల్మ్ వచ్చేసి మ్యూట్ అనమాట. సో ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ వచ్చేసి మనకి ఎస్యు క్రియేషన్స్ వారు పంపించారు అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది స్వామి గారు. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి 8 minutes దాకా ఉంది అరౌండ్. సో ఇక మాత్రం వచ్చకుండా షార్ట్ చూసేద్దాం. Interesting, eh?
అసలు అసలు అబ్బా వన్ మ్యాన్ షో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. సినిమాటిక్ ఫిలిం అసలు అట్లా భలే తీశారు అబ్బా. ఎవరబ్బా? SU క్రియేషన్స్ కదా బ్రో. అసలు ఫెంటాస్టిక్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. వన్ మ్యాన్ షో అసలు ఇంకొకళ్ళతో పని లేదు బ్రో మీకు. అసలు భలే తీశారు. ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్. టేకింగ్ కానీ మీ యొక్క లైన్ కానీ తీసుకున్న విధానం కానీ అదిరిపోయిందనమాట. ఒక పర్ఫెక్ట్ సినిమాటిక్ షార్ట్ ఫిల్మ్ తీశారు. ఓపెనింగ్ టైటిల్స్ నుంచి ఒక సస్పెన్స్ లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మీరు సీన్లోకి తీసుకెళ్ళిపోయారు చూసారా. అక్కడ అనిపించేసింది లైక్ ఏదో సినిమాటిక్ షార్ట్ ఫిల్మ్ అనిపించింది. ఓ జస్ట్ బ్లాస్ట్ అంతే. చాలా ప్లస్లు ఉన్నాయి ఇందులో. అసలు దీనికి ఇంప్రూవ్మెంట్ లేవో కానీ చాలా బాగుంది. ప్రాపర్ బిగినింగ్, ప్రాపర్ ఎండింగ్, ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది. ఒక మొబైల్లో ఇంత చేశారంటే మామూలు విషయం కాదు. నేను ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్గా చెప్తున్నానంటే అక్కడ ఎవ్వరు లేరు. ఆయన ఒక్కడే చేసుకున్నాడు అదంతా. మొత్తం ఒక స్టాండర్డ్ మూమెంట్స్. మేబీ గింబల్ స్టాండ్ ఉందో లేదో తెలియదు కానీ మీరు చూసుకున్నట్టయితే కొన్ని దీంట్లో అక్కడక్కడ స్టడీ యాంగిల్స్ పెట్టేశారనమాట. ఒకవేళ స్టాండ్ ఉంటే ట్రైపాడ్ ఉంటే ఒక మూల పెట్టేసి ట్రైపాడు, లేదంటే ఇటు ఎదురుగా పెట్టుకొని కెమెరా యాంగిల్ రన్ చేసేసారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రన్ చేసేసారు మొత్తం ఆయనే. వన్ మ్యాన్ షో ఆడిచ్చారు మీరు నిజంగా. ఒక్క మనిషి 8 నిమిషాలు సస్పెన్స్ కూర్చోబెట్టాడంటే అది మామూలు విషయం కాదు. మీరు కూర్చోబెట్టారు బ్రో, సూపర్. అట్లా యాంగిల్స్ పెట్టేసి ఎక్కడ మూమెంట్ షాట్ రావాలో అక్కడ మామూలు క్యామ్ పట్టుకొని సంథింగ్ పర్సన్ లాగా దాన్ని క్రియేట్ చేయడం, అది ఇంకొకళ్ళు ఉన్నట్టుగా దాన్ని క్రియేట్ చేయడం అనేది అది ఇంకొక టాస్క్ అనమాట. అది మీరు చేశారు. అండ్ స్టడీ షాట్లోనే ఎక్కువ సస్పెన్స్ని బిల్డ్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ విత్ కెమెరా యాంగిల్స్ కానివచ్చు, మీ కాన్సెప్ట్ కానివచ్చు, ఎడిటింగ్ కానివచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివచ్చు, పర్ఫెక్ట్గా సింక్ చేశారు బ్రో. మీరు పర్ఫెక్ట్గా బీట్ సింక్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఆ సింకింగ్ కూడా. మీరు జస్టిఫికేషన్ ఇచ్చారు చూసారు. జస్టిఫికేషన్ దగ్గర నాకు బుర్ర పాడైపోయింది అనమాట. అంటే లైక్ ఎలా అంటే ఒక సస్పెన్స్ లాగా ఎండ్ చేస్తారని అనుకున్నాను. అది కూడా బాగుంటుంది, సస్పెన్స్గా ఎండ్ చేసినా బాగుంటుంది. కానీ మీరు అందరితో కూడా వదలకుండా దానికి ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇదొక రీజన్ జరిగింది కాబట్టే మనోడికి అలా అనిపించింది అన్నట్టుగా. లైక్ ఇది సస్పెన్స్ కూడా కాదు, ఇది కొంచెం రియల్గా ఉంది. అంటే నిజంగా జబ్బు ఉంది కాబట్టి తనకు అలా అనిపించి అలా చేశాడు అని చెప్పి ఫెంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే అసలు సంథింగ్ అవుతాం. మనోడికి ఒక వ్యాధి ఉంది. మనోడు యాక్చువల్గా మూగోడు కాబట్టి మనోడికి దాంతో ప్లస్ ఆ వ్యాధి ఉంది కాబట్టి అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. సో దట్స్ మీన్స్ ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చేసారు. అక్కడ మాత్రం సినిమాటిక్ ఫిల్మ్ అనిపించింది. నేను బాగా ఫుల్లీ సాటిస్ఫైడ్. మొత్తానికి బ్రో అన్ని క్రాఫ్టుల్లో మొత్తం షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది బ్రో. అండ్ ఇంప్రూవ్మెంట్స్కి వస్తే ఏంటంటే షూటింగ్లో మిమ్మల్ని ఫోకస్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా క్యారెక్టర్ని మీరు ఫోకస్ చేసేటప్పుడు ఆ యొక్క షాడోస్ అనేవి పడుతున్నాయి అనమాట. అది కూడా ఏంటంటే కొంచెం దగ్గరకు పెట్టినప్పుడు ఏంటంటే ఆ లైటింగ్ వల్లనో ఎలాగో షాడోస్ పడుతున్నాయి. సో ఆ షాడోస్ పడకుండా చూసుకోండి మూమెంట్లో. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ లైటింగ్ దూరంగా ఉన్నప్పుడు, పైన ఉన్నప్పుడు ఇక్కడ షాడో పడుతుంది అనుకున్నప్పుడు మొబైల్లో జూమ్ చేసుకోండి. ఓకేనా, మొబైల్ కెమెరాలో దాంట్లో జూమ్ చేసుకొని అక్కడి నుంచి కొంచెం ముందుకు తేండి. అంటే దగ్గరకు వచ్చాక ఆ షోల్డర్స్ మీద వ్యక్తి మీద ఈ యొక్క కెమెరా యొక్క షాడోస్ పడకుండా అదొకటి చూసుకోండి. ఓకేనా, అవి కూడా మనం కవర్ చేసుకోగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది అన్నమాట అవుట్పుట్ అనేది. అండ్ ఎడిటింగ్లో అక్కడక్కడ కొంచెం అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి అదేం తెలియదులే కానీ రేపు మీ ఇంప్రూవ్మెంట్ కోసం నేను చెప్తున్నాను. ఓకేనా, సో అక్కడక్కడ కొంచెం సింక్ మిస్ అయిందనమాట. ఎవరైతే క్యారెక్టర్ అద్దంలోంచి వచ్చేటప్పుడు చూపించారో చూసారా, అంటే నడుస్తున్నప్పుడు అతను ఇట్లా అడుగు అక్కడ పెట్టిన తర్వాత అక్కడ 1 సెకండ్ 2 సెకండ్స్ అక్కడే నిలబడి తర్వాత ఇక్కడ అడుగు పెట్టాడనమాట. దానివల్ల ఏంటంటే అక్కడ చిన్న పాజ్ లాగా అనిపించింది, అంటే అతికిచ్చినట్టు అనిపించింది. అది కూడా లేకపోతే ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్గా అనిపించేది. అంటే ఏం లేదు, జస్ట్ మనోడు అడుగు పెట్టేటప్పటికి అట్లా కట్ చేసేసి కింద ఏదైతే ఫ్లోర్ మీద అడుగు పెట్టాడో దాని వరకు ఇట్లా వెంటనే ఆ సీన్కి ఇక్కడ లింక్ చేసేసిందంటే కంటిన్యూస్గా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం మిస్ అయింది ఒక 2-3 షాట్ల దగ్గర. అదొక్కటి చూసుకోండి. సింక్ కొంచెం జస్ట్ అట్లా ఒక 1 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే సీన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఇంకా సస్పెన్స్గా ఉంటుంది అనమాట షార్ట్ ఫిల్మ్ అనేది.
అండ్ అంతే ఇంకా ఈ యొక్క మ్యూట్ యొక్క రియాక్షన్ అండ్ ఆ రివ్యూ అనమాట. అండ్ ఎస్యు క్రియేషన్స్ గైస్ యూట్యూబ్ ఛానల్ అనమాట, వెళ్ళి చెక్అవుట్ చేయండి, వాళ్ళ యొక్క షార్ట్ ఫిల్మ్స్ చూడండి, వీడియోస్ చూడండి, మన తరపున సపోర్ట్ ఇవ్వండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళ యొక్క వీడియోస్ చూడండి, వాళ్ళ కంటెంట్ నచ్చితే వాళ్ళతో మీరు కలవాలనుకున్నా కొలాబరేట్ అవ్వాలనుకున్నా వెళ్ళి వాళ్ళని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి, కలిసి పని చేయండి, ఇంకా మన కమ్యూనిటీని డెవలప్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక రియాక్షన్ రివ్యూ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.